భాయ్? 4-5 పార్టీలు మారిందా? ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిరు? ఆయన 3 మారిండు కదా. అక్కడ కృష్ణమోహన్ గారు ఎన్ని పార్టీలు మారిండు? అవునా? ఇక్కడ కొడంగల్ కాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మారిండు? ఆయనకు శాతనైన కాడికి ఆయన 5-6 మారిండు. అవునా? వీళ్ళందరూ పార్టీలు మారి ఏడికి పోతురు? వీళ్ళంతా ఎక్కడికి పోతురు? ఏడ అధికారం ఉంటే ఆడికి వెళ్ళిపోతురు. ఏడ అధికారం ఉంటే ఆడికి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే అధికారం ఉన్న కాడ మాత్రమే వీళ్ళు అన్నం తిని బతకగలుగుతారు. ఇక మన బీసీలు ఏం సంగతే? నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీనే, ఒక్కటి మారేది ముచ్చటే లేదు అంటాడు ఈయన. నేను 40 ఏళ్ళ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా అని ఇగో మా పెద్దన్నటో చెప్పాయి ఆయన. ఒక ఆయన నాది ఎర్రజెండనే, నేను చచ్చేదాకా అదే అంటాడు. వాళ్ళేమో పార్టీలు మారుకుంటా అధికారం ఏడుంటే ఆడ వాలిపోతా ఉంటే నువ్వు ఆడకు పట్టుకొని ఆ జెండాలు పట్టుకొని అలా పార్టీల జెండాలు పట్టుకొని భుజాలన్నీ కాయలు కాసేటట్టు తిరుగుకుంటా మనమా? మరి ఇన్ని పార్టీలు మారేట్టు పోయారు కదా. రేపొద్దుగల ఈ పాలమూరు జిల్లాలో బీసీ ఉద్యమం ఉప్పెనలాగా లేవంగానే వచ్చి మళ్ళా ఈడికి కూడా వస్తారు. ఈడికి కూడా వచ్చి మేము కాదేనికైతే మేం బీసీలమే అంటారు. మళ్ళా అంటారు రేపు పొద్దుగాల. అందుకే మా దర్వాజాలు బంద్ అయిపోయినాయి. బీసీలమంతా ఒక దిక్కు, పిడికెడు మంది లేని మీరు ఒక దిక్కుగా. ఈ పాలమూరులో ఇది బీసీ చైతన్య రాజకీయ చైతన్య సదస్సు కాదు, ఇది రెడ్లకు మనకు విడాకుల సదస్సు. ఇది వాళ్లకు మనకు విడాకులు. ఇలా విడాకులు ఇచ్చుకుంటా ఉన్నాం. మీ సోపతి మాకొద్దు. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఏం చేసిరయ్యా? ఈడ కూర్చున్నటువంటి మా బీసీల తలలకు ఒక్కొక్క తలకాయకు 4 లక్షల అప్పు తయారు చేసి పెట్టారు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలగొట్టేట్టుగా మనము పరిపాలన చేయరాబోయ్ అని చెప్పి వీళ్ళకిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇలా మన బీసీ బిడ్డ, మన గౌన్ల బిడ్డ, మన ముదిరాజ్ బిడ్డ, మన ఎంబీసీ బిడ్డలు ఆ తల్లుల కడుపులలో పెరుగుతున్న పిండాల మీద కూడా లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టి వీళ్ళకి చేత కాదు పరిపాలన. మన పొలం కౌలుకిస్తాం ఎవరికన్నా, మనం బాయికాడ జీతగాన్ని పెట్టుకుంటాం. వారికి పని చక్కగా రానప్పుడు ఏం చేస్తాం? నువ్వు జాలిపోరా పై నువ్వు ఏమవుతు పో అని చెప్పి ఇంకో జీతగాన్ని పెట్టుకుంటాం. అవునా? మరి వీళ్ళు జీతగాలే కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కౌలుకి ఇచ్చినాం కదా. కౌలుకిస్తే బాయికాడున్న నాగలు అమ్ముకొచ్చుకుంటారు, బాయికాడున్న గడ్డలు అమ్ముకొచ్చుకుంటారు, బాయికాడున్నటువంటి కూరగాయలన్నీ దొంగతనంగా అమ్ముకొచ్చుకుంటారు. అమ్ముకొచ్చి మీదికెళ్ళి బాయిని కూడా ఎవరికో తాకట్టు పెట్టి వచ్చారు. ఇలా అమ్మలక్కలు చాలా ఎంత విచిత్రమైన మాట అంటే, మనల్నట మన బీసీలనట కోటీశ్వరులను చేస్తా అని చెప్తా ఉన్నాడు సీఎం గారు. కోటీశ్వరులనట. కోటీశ్వరులను చేయాలంటే సంపద ఎవరికి పంచాలి? బీసీలకు కదా పంచాల్సింది. అప్పులు మనకు పంచి ఆస్తులు వాళ్ళు తీసుకొని మనని కోటీశ్వరులు చేస్తారట. ముద్రా లోన్లని వస్తాయి తల్లి. ముద్రా లోన్లలో మొత్తం 2000 కోట్ల రూపాయల లోన్లు వంచారు మొన్న. 2000 కోట్ల లోన్లు వంచితే 1400 కోట్లు ఈ రెడ్డిల పిల్లలు వాళ్ళే తీసుకున్నారు పుణ్యానికి. 1400 కోట్ల రూపాయలు ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసుకున్నారు. మన పేదోళ్లకు
వాళ్ళకు మన బీసీ వాళ్ళకు చాలా తక్కువ దొరికింది. 162% ఉన్న మనకేమో 400 కోట్లు, 107 లేనటువంటి వాళ్లకు 1400 కోట్లట. ఎవరిని కోటీశ్వరులను చేస్తావు? 70 ఏళ్ల సంధివే డైలాగులు, 70 ఏళ్ల సంధివే డైలాగులు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటాడు, నేను నల్లమల నుంచి వచ్చిన అంటాడు. నల్లమలలో చెట్టు చేమ పుట్ట పురుగు అన్ని తెలుసు నాకు అంటాడు. ఆ టన్నెల్లో చిక్కిపోయినాడు 14 రోజులే వాని జాడలేదు ఇదివరకు దాకా. 70 ఏళ్ల సంధి మనని పైకి తీసుకొస్తా అని చెప్పినాడు, 14 రోజుల సంధి శవాలను బయటికి తీసుకురాలేకపోతా ఉన్నాడు. ఇది ఈయన పర్ఫార్మెన్స్. ఎందుకు దేవు? ఆ టన్నెల్లో చిక్కిపోయింది మా పేద వర్గాల బిడ్డలు, మా బీసీ బిడ్డలు కాబట్టి మీకు లెక్క లేకుండా పోయింది. అదే టన్నెల్లో ఓ మంత్రి ఇరికిపోతేనో ఓ రెడ్డి ఎమ్మెల్యే ఇరికిపోతే కూలగొట్ట పోదురా? ఇదివరకే ధ్వంసం చేయకపోదురా? మరి పేదోడి ప్రాణానికి మీరు ఇస్తున్న విలువ ఇదా? ఇదే పాలమూరు జిల్లాలో మీరే కదా ఏలువాడి చేయబట్టింది. 14 నియోజకవర్గాలుంటే 14 నియోజకవర్గాలలో 9 మీరే కుర్చీ చేసుకొని కూర్చుంటారు. ఈ పార్టీల టికెట్ రాకపోతే అటు జంప్ అవుతాడు, అటు రాకపోతే అటు జంప్ అవుతాడు, ఇటు రాకపోతే ఇటు జంప్ అవుతాడు. ఈ పార్టీలు మారేటోళ్ళు వీళ్ళు మనకు చెప్తా ఉంటారు, మనం అంతా బీసీలంతా పార్టీలు మారొద్దు, మీరు అట్లనే ఉండాలని. నేను చెప్తా ఉన్నా, బీసీ ప్రజాప్రతినిధులారా, ఎక్కడ అవకాశం ఉన్న వెళ్ళిపోతూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. జనరల్ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయండి. తీన్మార్ మల్లన ఖచ్చితంగా మీ గెలుపులో భాగస్వామ్యం తీసుకుంటాడు. ఖచ్చితంగా అన్ని జనరల్ సీట్లలో గెలవాలి. మీరు 9 గెలిచిరు కదా, 9 మంది రెడ్లూరు కదా. ఇదే పాలమూరు నుంచి చెప్తా ఉన్నా, 2028లో ఒక్కడి గెలిచి చూపెట్టరు. మీరు ఇక చూద్దాం, ఒక్కడి గెలిచి చూపెట్టరు ఈ పాలమూరు నుంచి. ఈ 14 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ 2 పోతాయి. అచ్చంపేట, అలంపూర్ ఈ 2 పోతే ఇక 12 మిగులుతాయి. ఈ 12లలో 12 నియోజకవర్గాల్లో 10 మంది మీరే ఉన్నారు కదా, మీరు కాపాడుకోరు దాన్ని. చూద్దాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒక్కటై, నేను రాష్ట్రమంతా తిరిగి బీసీలను చైతన్యవంతం చేసి, బీసీ ప్రజల మన కొంపలు అంటుకుంటున్నాయి, 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 2 అన్నదమ్ములు ఉంటే సగం తీసుకుంటామా లేదా? సగం. మరి 100కి 60 మంది ఉన్న మనకేమో 9,000 కోట్లట. 100కి 60 మంది ఉన్నోనికి 100కి 6 లేనోడు 60,000 కోట్లు తీసుకొని తింటా ఉన్నాడు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మీ ఓట్లు మీరేసుకోరు నాయన, మాకొద్దు. అందుకే తీన్మార్ మల్లన ఒకటే మాట చెప్పిండు, నాకు రెడ్డిల ఓటు వద్దు. మీకు దమ్ముంటే నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు చూద్దాం, చెప్పురు చూద్దాం. మీరు బీసీలలో నాయకులు ఆడున్నారా అంటారు. వీళ్ళు కాదా? ఒక్కసారి లేవురా, ఒక్కసారి లేవు. వీళ్ళు కాదా మహబూబ్ నగర్ జిల్లాలో? వీళ్ళు కాదా నాయకులు? చూపిస్తారా మీ దాంట్లోకి ఇట్లా 10 మందిని? మా పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ దానికి 30 మంది ఉన్నారు. ఇక మిగులుతారు మంది, ఇంతమంది ఉన్నారు. ఈయన ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే? ఏ రోజు అయ్యేది ఉండే? ఎందుకు కాలే? ఈసారి ఎందుకు గారో చూస్తాం. కూర్చోండి పైసా. మా తాన నాయకత్వం లేదు, మా వాళ్ళు పనికిరారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మహిళా సోదరుమణులకు మైకీమని చెప్పిన. ఎందుకంటే అక్క 33% రిజర్వేషన్ వస్తుంది. ఈ 33%లో దాదాపుగా 4 సీట్లు మహిళలకే వస్తా ఉన్నాయి ఈ పాలమూరు జిల్లాలో. ఈ 4 ఇట్లలో 4 నా ముదిరాజు బిడ్డలు నిలబడాలి, నా పద్మశాలి గౌడ మున్నూరు కాపు నా ఎంబీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఆడబిడ్డలు నిలబడాలి. ఈ సీట్లలో వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి. పిడికేడు మంది లేని మీరే ఇలా రాష్ట్రం మాది సంపద మాది
చేయాలని తిరుగుతుంటే ఇంతమంది 2 కోట్ల మంది మీ భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినావు. ఎవరు గీనే ఉంటాడు చిన్నారెడ్డి వనపర్తి కాడ. ఆ తెలివిలేదు మానలేదు, ఆ బుక్కులు ఏముంటుందో కూడా తెలియదు ఆయనకు. ఈ తెలివిరాని సన్నాసులంతా, ఈ తెలివి లేని వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అలగబడరు. ఈడ గూడెం మైపాల్ రెడ్డి ఏమన్నాడా కాంగ్రెస్ పార్టీని? అది ఇచ్చిపెట్టి ఇదే సిన్నారెడ్డి తూడి మెగారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టినా. ఈ రెడ్డోళ్ళు ఏమనుకున్నా ఏం కాదట, కానీ బీసీలు అయితే ఏమనొద్దట. అందుకే ఏమైంది మొన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీ పండబెట్టి కసరగక్కేదాకా దొక్కిరు. అయిపోయాడా ఆడ ఓడిపోయా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు, ఓ బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిరు, ఆ బీసీని చూపెట్టి ఇంకో ఓసీని కూడా గెలిపించుకున్నారు. వాళ్ళ ఉపాయం వాళ్ళు చేసిరు. ఎన్నడన్నా నేను మా భీమాన్ని అడుగుతా ఉన్నా, 70 ఏళ్ల సంధి బీసీ సీఎం అని ఎప్పుడన్నా అన్నారా? మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోట్లకైనా అనిపించిందా లేదా? అనిపించిందా లేదా? 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతాడు. అది 100% సత్యం. ఇక జరాగ పెద్దన, ఇక బీసీలు ఏడగలిసి ఉంటారయ్యా, ఏడ కూడతారా అని ఇక రారు. చూడురిగో ఎట్లా కూడురిగో, పంచనాలు నిండా కూర్చున్నారు. చూడురిగో ఎంత మంచి కూర్చున్నారో, మేమంతా కలిసిమెలిసిగా. ఈ చూస్తే ఇప్పుడు అలాగ నిద్ర పట్టది. అమ్మ కలిసిర్రా, ఈ బీసీలు కలిసిర్రా, నిద్ర పోరిగా ఇయ్యాల. ఇగో వీళ్ళని కలపొద్దు మల్లన్నా, నువ్వు నీకేం కావాలో చెప్పని అడుగుతురు నాకు. వీళ్ళని కలుపుడు బంద్ చేసి నీకేం కావాలో చెప్పు అంటే మాకు ఆ కుర్చీ కావన్నాయా అని చెప్పిన. బుడ్డదానికే కొనేస్తారట మనల్ని, బుడ్డదానికే. ఏ బీసీలే ఉందా 500 రూపాయలు వారేస్తే అమ్ముడు పోతారు అంటుండు. మీకు దమ్ముంటే ఓ 50,000 కోట్లు పెట్టి మల్లన్నను కొని చూద్దాం. మల్లన్న కాలికోటి కూడా కాదు. మీరు ఇదే పక్కనున్నటువంటి జిఎంఆర్, నేను లేకపోతే నీ గెలిపెక్కడిది జిఎంఆర్? నేను వచ్చి గెలిపిస్తా కదా నువ్వు గెలిచింది. కొత్తకోటలో, హన్వాడలో, మహబూబ్నగర్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా. మాది మేము మేలుకుంటాం. ఎత్తు పొడుగున్నోడు మంచం నిండి ఉంటే లాభం లేదు, పని మంత్రుడు అయి ఉండాలి. వీళ్ళకి రాదు పని. 70 ఏళ్ళు వాటి చూసినా వీళ్ళు పని చేయరు. వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం బీసీలో 160% ఉన్నాం. మనమట 160 మంది ఉన్న వాళ్ళకు 27% పాలిస్తారట. 100కి 7 లేరు, వాళ్ళు 10 తీసుకుంటా ఉన్నారు. ఇలా ఉద్యోగాల భర్తీ విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలు అనే ప్రేమ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, భారతీయ జనతా పార్టీకి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి ఉంటే, నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటాను ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాక భర్తీ చేసి చూద్దాం. మీరు దొంగతనంగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉంటే, మా మిత్రుడు దిశాపత్రికలో రాసినటువంటి వార్త నేను కూడా చదివినా. మనకు వాళ్ళకట 8 లక్షలు ఉన్నోనికట ఉద్యోగం ఇస్తే తీసుకోవచ్చట, మనకు 2 లక్షలు దాటొద్దట. ఎవడు పేదోడు? ఈ ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాల్సిందే. ఈడబ్ల్యూఎస్ ను మీరు రద్దు చేయకపోతే రేపటి బీసీ రాజ్యంలో, బీసీ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలన్నింటినీ మళ్ళీ రికవరీ చేస్తాం. ఈ ఉద్యోగాలు దొంగతనం ఎత్తుకపోయిన అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. డ్రామా ఆడుకుంటా ఎలా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న నిర్మించిన ఉద్యమాలు 100 చూపిస్తా. మీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్లో ఏం ఉద్యమాలు చేసి వచ్చిండా?
చీకట్లో పోయి కలుపుకొని వచ్చాడు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమాన్ని అణచాలని చూస్తే అది ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి మాకు సంబంధం లేదు. ఈ 2 కోట్ల మంది గర్జిస్తే ఆ గర్జనకే గుండె ఆగి చచ్చిపోతారు ఇక రేపు పొద్దుగాల. ఈ 2 కోట్ల మంది బీసీ ప్రజలకు మీరు మోసం చేసి ఏమి ఇస్తున్నాడు? మీకు రేషన్ కార్డు ఎట్లా ఇస్తామంట? 70 ఏళ్ల సంది పెడుతురా ఈ కంట్రోల్ బువ్వ. మనకు 70 ఏళ్ల సంది ఇదే కంట్రోల్ బువ్వ. 70 ఏళ్ల సంది ఇదే మీకు పంది గుడిచెలాసంటి ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు? ఈసారి మేము మీకు కట్టిస్తాం, మీరు కూర్చోరి సప్పుడేక. అందుకోసమే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. ఒకరికొకరు సహకరించుకొని అందరూ పైకి రండి. మీకు ఇక్కడ బీసీ జేఏసీ జెండా చూసిరా? ఈ జెండా ఎరుపు పచ్చది ఎందుకు పెట్టామో తెలుసా? ఎరుపు అంటే కార్మికులు, పచ్చదంటే రైతులు. గీలమే కదా బీసీలం. కార్మికులు కర్షకులే కదా బీసీలు. అందుకోసమే ఈ పవిత్రమైన జెండా పెట్టి తీసుకొచ్చినాం సోదరులారా. ఇందులో త్యాగం ఉంది, ఇందులో ఆవేశం ఉంది, ఇందులో పచ్చదనం కూడా ఉంది. మేము అన్ని కాంక్షిస్తాం. మా తెరువు ఎవరొచ్చినా, మేమైతే ఎవరి తెరువు పోం. ఫస్ట్ మా తెరువు ఎవడొచ్చినా కూడా చూస్తూ కూర్చోం. మేము ఎర్ర సత్యమన్న వారసులం, మేము పెళ్లి లలిత వారసులం, మేము చాకలి ఐలమ్మ వారసులం, మేము తొట్టికొమరయ్య వారసులం, మేము ప్రొఫెసర్ జయశంకర్ వారసులం, మేము ఈ భీమన్న వారసులం, మేము పండుగల సాయన్న వారసులం. మేము ఎలా మా సొమ్ముతోని మీరు బతుక్కుంటా మమ్మల్ని బిచ్చగాల లెక్క మీకు రేషన్ కార్డు ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తాం. మీ తాత జాగీర్ అంతా అమ్ముకొచ్చిస్తున్నారు మాకు. మీరేమి ఇవ్వాల్సింది లేదు, మేమే తీసుకుంటాం. నీ పావు షేర్ ఏందో నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాది మాదే. నీ పావు షేర్ ఏందో నువ్వు తీసుకొని పక్క జరుగు, మిగతాదంతా నాదే, మా బీసీలదే అది. అందుకోసమే పాలమూరు బిడ్డలారా, బీసీ వాదం అంటుందా? వచ్చినట్టేనా? చేయలేవట్రనా? బీసీ వాదం చేయలేవని చెప్పాలి. 2 చేతులు ఎవరు చెప్పాలి? జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.